హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఎంగిల్ పూల రోజు వీడియో పెడదాం అనుకున్నా, వీలు కాలేదు. షిబ్బీలో పసుపు కుంకుమ పెట్టి దాని మీద గుమ్మడాకులు పెట్టి మేమైతే బతుకమ్మని అయితే వేస్తున్నాం. దీన్ని ఎంగిల్ పూల బతుకమ్మ అంటారు. ఫస్ట్ రోజు ఎంగిల్ పూల బతుకమ్మ అంటారు. ఎన్ని రకాల పూలు ఉంటే అన్ని రకాల పూలు పెట్టచ్చు. పువ్వుల్ని, ఆకుల్ని, మట్టిని అన్నిటినీ ప్రేమించేది మనమే. ఇక బతుకమ్మ వేస్తాను. నేనైతే బతుకమ్మ వేసుకొని బతుకమ్మ కాడికి పోయి ఆడుకుందామని అంటేనేమో అక్కడ బాక్సులతోని సావ కొడతారు. కాసేపు ఆడుకొని వద్దామంటేనేమో అది ఏం ఆడో అర్థమవుతలేదు ఆ పాటలకి. ఒకళ్ళేమో మంచిగా డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళేమో మంచిగా డ్యాన్స్ రాని వాళ్ళు ఉన్నారు. కనీసానికి 10 నిమిషాలు కూడా ఆడుకొని ఇస్తలేరు. 10 చుట్లు తిరిగేద్దామంటే ఆ 10 చుట్లు కూడా తిరుగుతలేరు. ఆ పాటల కన్నా తిరుగుదాము, బతుకమ్మ అక్కడ పెట్టి 5 చుట్లు అని అంటే అది కూడా తిరగరు. అన్నీ చంపుకొని సపరేట్గా బతుకమ్మ ఏదో పేర్చుకోను అంటే ఇంట్లోకి వెళ్ళి గౌరమ్మ వెళ్ళాలన్నట్టు వెళ్ళి పట్టుకోయి అక్కడ పెట్టచ్చుడు అవుతుంది. ఒక 10 చుట్లనే తిరుగురు. అందరూ ఒకటే రకంగా ఆడ రాదు కదా. కొంతమందికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, కొంతమంది చిన్నపిల్లల తల్లులు ఉంటారు, కొంతమంది ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఆడాలని ఆతృత ఉంటుంది కదా. మీ స్వార్థానికి మీరు డ్యాన్సులు చేస్తా అంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచించారు. అందరం ఆడుకోవాలన్న ఆలోచన అందరికీ రావాలి కదా. ఎన్నిసార్లు ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది. నేనైతే పోదా బతుకమ్మ అక్కడ పెడదా కూర్చుంటే అప్పుడే కదా. ఒక కనీసానికి 5 చుట్లు తిరుగుతారో 10 చుట్లు తిరుగుతారో పోయి ఒక 5 చుట్లు తిరుగుదాం సంతోషం కోసం అని చూస్తే అసలు ఎవ్వరు చూడరు. ఓ 2 కోలలు దొరకబడతారు, 4 డీజే బాక్సులు పెడతారు. ఏం పాటలు ఎగురుతారో ఏం చేస్తారో వాళ్ళకే అర్థమవుతుంది. నేనైతే ఈ వరకు దగ్గర 3-4 సంవత్సరాలు అవుతుంది బతుకమ్మ ఆడక. ఈ సంవత్సరం ఏమవుతుందో. ఈ సంవత్సరం కూడా గదే కనబడుతుంది. బాక్సులు పెట్టారు అదని గొడవలు పెట్టుకుంటారని తెలిసింది. అంతే బతుకమ్మని అక్కడ పెట్టుడు, చూసుకుంటుండు. కనీసానికి మరి వీళ్ళు ఆడుకుంటూ మేమే ఆడుకోవాలన్న ఆలోచన కూడా ఎవరికి అత్తలేదు. చూడండి, ఈసారి అన్న ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనన్నా అర్థం చేసుకొని బతుకమ్మలు అయితే వేసుకోరు. ఎంతమంది ఎంగిల్ పూల బతుకమ్మ వేసుడు కంప్లీట్ అయిందో కామెంట్ చేయరు. ఎంతమంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారో కామెంట్ చేయరు. చాలా పెద్ద పండుగ. తల్లిదండ్రులు ఎప్పుడు వచ్చి అన్నదమ్ములు ఎప్పుడు వచ్చి తీసుకుపోతారని ఎదురు చూసుకుంటుండే పండుగ బతుకమ్మ పండుగ. అన్నదమ్ములు వస్తారు, తల్లిదండ్రులు వచ్చి తీసుకుపోతారని ఎదురు చూసుకుంటుంటారు. నా పిల్లలు వస్తారు అని తల్లిదండ్రులు ఎదురు చూసుకుంటుంటారు. ఎందుకంటే ఏదైనా సరే వాళ్ళు ఉన్నప్పుడే మనం పోవాలి, మనం ఉన్నప్పుడే వాళ్ళు తీసుకుపోతారు. ఖచ్చితంగా తల్లిదండ్రులకు అన్నలకు ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మన స్వార్థానికి మనం ఉండద్దు. ఇది ప్రతి ఒక్కరిని అంటన్నా, ఒక్కరినో ఇద్దరినో ఉద్దేశించేది అంటలేను. అన్న అయినా, వదినైనా, తల్లైనా, తండ్రి అయినా మన గురించి ఆలోచిస్తారు, మంది గురించి అయితే ఆలోచించారు. మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది అది. నా 2 బతుకమ్మలు అయితే వేసుడు అయితే కంప్లీట్ అయింది. చూడు, దాన్ని ముద్ద గౌరమ్మ అంటారు. కాయ కింద అది పోతుంది. అది దొరికితే మంచిగా అనిపిస్తుంది. మాకు పల్లెటూర్లలో బాగానే దొరుకుతాయి. సిటీలలో గుమ్మడాకు దొరకడం కష్టంగా ఉన్నది.